గౌరవనీయులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు పయ్యావుల కేశవ్ గారు, బీజేపీ నాయకులు గౌరవనీయులు కామినేని శ్రీనివాస్ గారు, స్థానిక శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు, ఎవరైతే మార్గదర్శులుగా వచ్చారో గౌరవనీయులు చైర్మన్ జయరాజ్ ఇస్పాత్ సజ్జన్ గోయింక గారు, ఎండి గ్రీన్కో గౌరవనీయులు అనిల్ చలమలశెట్టి గారు, ఎండి మెగా పివి కృష్ణారెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ గారు, ఈరోజు బంగారు కుటుంబాలుగా ఎంపికైనటువంటి కడియం నరసింహస్వామి గారు, ఎమానుల్ గారు, వారి కుటుంబ సభ్యులు, ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ గోయల్ గారు, అదే మాదిరిగా ఈరోజు ఒక 600 మంది మార్గదర్శులు వచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి దగ్గర ఒక 10,000 మంది బంగారు కుటుంబాలు వచ్చారు. పత్రికా విలేకరులకి, రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రజలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు ఉగాది అంటే మనందరికీ నూతన సంవత్సర వేడుక, తెలుగువారి మొదటి పండుగ. అలాంటి పండుగ రోజున ఏ కార్యక్రమమైనా చేస్తే జయప్రదం అవుతుంది. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలనే సంకల్పానికి ఈరోజు శ్రీకారం చుట్టానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మిత్రులు జనసేన అధ్యక్షులు, జన సైనికులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆలోచించరు. అలాంటి మిత్రుడితో కలిసి గవర్నమెంట్ లో ఉండడం ఇది ఒక సువర్ణ అవకాశం మనందరికీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేంద్రంలో ఉండే బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు 2047కి భారతదేశాన్ని వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారు చేయాలని ఆలోచిస్తున్నారు. ఆయనకి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే ఒక పట్టుదల. దేశం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయడానికైనా ముందుకొచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తి దేశానికి సరైన సమయంలో సరైన ప్రధానమంత్రి ఉండడం మనందరి అదృష్టం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. నన్ను గురించి నేను ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు. మీకైతే ఈ సందర్భంగా చెప్పవలసిన అవసరం ఉంది. 1978లో ఎమ్మెల్యే అయ్యాను. 47 సంవత్సరాలైంది. ఇంకొక 3 సంవత్సరాలైతే 50 సంవత్సరాలు అవుతుంది. 5 దశాబ్దాలుగా నన్ను ఆదరించారంటే, అప్పుడు ఇప్పుడు అదే ప్రేమ చూపించారంటే నా జీవితం మీకు అంకితం తప్ప నాకు ఎలాంటి కోరికలే లేవని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు మీరు చూసినప్పుడు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, 4వసారి ముఖ్యమంత్రి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. నవ్యాంధ్రలో 6వ సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నాను. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. 30 ఏళ్లు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. దేశంలో ఎవరికీ దక్కని గౌరవం నాకు దక్కింది.
ఆ గౌరవం నాకు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజానీకమేనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. అలాంటి మీకు ఇలాంటివి చూసుకున్నప్పుడు నా ప్రయాణాన్ని, నా ప్రస్థానాన్ని తలుచుకుంటే నా గుండె ఆనందంతో ఉప్పొంగుతా ఉంది. మిమ్మల్ని చూసినప్పుడు నా మీద మీరు చూపించిన అభిమానానికి నేను కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశాను. ఎన్టీ రామారావు గారిని ఆలోచించినప్పుడు క్రమశిక్షణకు మారు పేరు, పట్టుదల ఉండే వ్యక్తి, అనుకున్నది సాధించే వరకు నిద్రపోయేవాడు కాదు. ఉదయం నిద్రలేసి 5 గంటలు నేను పోకపోతే 5 గంటలు తెల్లవారితో పోకపోతే 5 గంటల 1 నిమిషానికి ఫోన్ వచ్చేది, బయలుదేరారా లేదా అని. అలాంటి కఠోరమైన క్రమశిక్షణలో పెరిగాను. అందుకే ఆయన దగ్గర అనేక విషయాలు నేర్చుకున్నాను. అయితే ఈరోజు నేను ఆలోచించేది ఒకటి, 40 ఏళ్లుగా ప్రజలే జీవితంగా బతికాను. రాష్ట్రం బాగుండాలని ఆలోచించాను. ప్రజల జీవితాల్లో మార్పు రావాలని కోరుకున్నాను. మన బిడ్డల యువత భవిష్యత్తు బాగుండాలనేది నా ఆకాంక్ష అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిజాయితీ, నిబద్ధత, పారదర్శకత, ప్రజల ఆశలు ఆశయాలు నెరవేర్చడం, అవినీతి లేని పాలన అందించడం, ఇదే నాకు తెలిసిన విషయాలు. సుపరిపాలన, మంచి రాజకీయాలను నమ్మాను. అందుకే ఎప్పుడు ఆలోచించినా ఒకటే ఆలోచిస్తాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల జీవితాల్లో మార్పు తేవాలి. అందుకే అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. ప్రజల వద్దకు పాలన కావచ్చు, జన్మభూమి కావచ్చు, లేకపోతే ఐటీని పరిపాలనలో అనుసంధానం చేయవచ్చు, ఎన్ని చేశాను. పని తప్ప నాకు వేరే ఏమీ తెలియదు, వేరే అలవాటు కూడా లేదు. పని చేస్తే, మీరు అభిమానిస్తే కొత్త ఊపు వస్తుంది. తెల్లవారితో నిద్రలేసి ఏమి చేస్తే మీ జీవితాల్లో మార్పు వస్తుందో ఆలోచిస్తూ ఉంటాను. దాంతోనే నిద్రలేస్తాను. సాయంత్రం పడుకునేటప్పుడు ఏమి చేశాను, ఎంత మేలు జరిగిందని ఆలోచించి మళ్లీ పడుకుంటాను. నేను ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యను, భవిష్యత్తులో కూడా చెయ్యను. అందుకే రాత్రి పడుకుంటే ఆనందంగా నిద్ర వస్తుంది. మళ్లీ తెల్లవారితో లేచి బాడీని ఛార్జ్ చేసుకుని మళ్లీ మీకోసం పనిచేయడం తప్ప వేరే నాకు తెలియదని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నాకు కూడా ఒక కుటుంబం ఉంది. 35 సంవత్సరాల కంటే ముందు ఆలోచించాను. నా కుటుంబం రాజకీయాల ద్వారా వాళ్ళ జీవనోపాధి ఉండకూడదని ఆలోచించాను. స్వశక్తిగా ముందుకు పోవాలని ఆలోచించాను. దేశంలో ఎవరు చేయని విధంగా 35 సంవత్సరాల కంటే ముందు ఒక హెరిటేజ్ సంస్థ పెట్టాను. అది కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు. ఈ రోజు నా మీద వాళ్ళు ఆధారపడరు, వాళ్ళ మీద నేను ఆధారపడే పరిస్థితి వస్తాను అప్పుడప్పుడు. ఎందుకు మీకు ఈ మాట చెప్పానంటే, ఎప్పుడైతే కుటుంబానికి ఆర్థిక స్వావలంబన ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకు పోగలుగుతాం. ఆ ధైర్యమే నన్ను నడిపిస్తా ఉందని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మొట్టమొదటి రోజుల్లో మా సతీమణి ఎన్టీ రామారావు గారి కుమార్తె అయిన వ్యాపారానికి పోమంటే నాకు వ్యాపారాలు తెలియవు, నేను పోనన్నారు. నేను చెప్పాను, కాదు, నేను రాజకీయాల్లో ఉన్నాను, నేను ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాను, ఈ సమయంలో నువ్వు పోకపోతే వేరే వాళ్ళని నమ్ముకుంటే ఇబ్బందులు వస్తాయి, వెళ్ళమంటే అతి కష్టం మీద వెళ్ళింది. అప్పట్లో లోకేష్
చదువుకుంటున్నాడు. అప్పటి నుంచి వెళ్ళి కంపెనీని ఎక్కడికక్కడ నడిపించిన తర్వాత గర్వంగా చెప్పగలుగుతున్నా ఆవిడ చేసిన పని విధానం వల్ల ఒక్క సంవత్సరం కూడా నష్టం రాకుండా, ఎలాంటి తప్పుడు పనులు చేయకుండా, ఎలాంటి ఫేవర్స్ తీసుకోకుండా 30 సంవత్సరాలుగా హెరిటేజ్ నడుస్తా ఉందంటే ఒక ప్రొఫెషనల్ కంపెనీగా అది ఆ కంపెనీ చూపించే సమర్థత. దాంతోనే కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా మంది ఇబ్బంది పడ్డారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాంటప్పుడు నా మనసు చాలా బాధపడింది. నా కోసం తెలుగుదేశం పార్టీ జెండా మోసే కార్యకర్త ఈరోజు చనిపోయాడు, వాళ్ళ పిల్లలు అనాథలైపోయారు. నేను ఆదుకోకపోతే ఏమవుతారని ఆలోచించి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ పెట్టి, ఆ ట్రస్ట్ ద్వారా ఎవరైతే యాక్సిడెంట్లో చనిపోయినా, రాజకీయ వైరాల వల్ల చనిపోయినా, చంపబడినా అలాంటి పిల్లల్ని చదివించి ప్రయోజకులు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానివల్ల వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి. మొదటి రోజుల్లో వాళ్ళు అడిగేవాళ్ళు నన్ను, మీరు చదువుకు నేను పోయేవాడిని స్కూల్కి, ఎక్కువ సమయం వాళ్ళతో గడిపేవాడిని. జీవితంలో ఏమవుతావు ఇప్పుడు అడిగాను పిల్లల్ని, జీవితంలో ఏమవుతావు ఏంటి నీ కోరికని అడిగారు. అదే మరి వాళ్ళు అడిగితే వాళ్ళు అనేవాళ్ళు, మా నాన్నను చంపిన వాడిని చంపిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తానని ఆ పిల్లలు చెప్పేవాళ్ళు. అప్పుడు నేను వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేసేవాడిని. మీ నాన్నను చంపిన వాడు పాపాన వాడు పోతాడు, నువ్వు కూడా పనిచేస్తే నువ్వు జైలుకు పోతావు, నీ జీవితం బాగుపడదు, ఆలోచించమని కౌన్సిలింగ్ చేసి ఉన్నతమైన ఆశయాల కోసం చదువుకోమని చదివించి ఈరోజు బ్రహ్మాండంగా జీవితాల్లో సెటిల్ అయ్యారంటే అది నా కుటుంబ సభ్యులకు నేను చూపించిన చొరవ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే సమాజంలో 78 సంవత్సరాలైన స్వాతంత్రం వచ్చి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు, రిజర్వేషన్లు పెట్టారు. స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర పౌరులుగా ఉండి మనం అభివృద్ధి అవుతామని ఆకాంక్షించారు. కానీ మనం ఆలోచించినంత అభివృద్ధి జరిగింది, కానీ అది కూడా 1991 నుంచే అభివృద్ధి అయ్యింది. ఇక్కడుండే మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశం యొక్క దశ దిశ మార్చారు. అంత మునుపు ఏ పని చేయాలన్న డబ్బులుండేది కాదు, అరాకొరా వచ్చేది. కానీ ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఒక మానవతావాదిగా ఆయన ప్రభుత్వానికి వచ్చిన వెంటనే డబ్బులున్నాయా లేదా అని చూడకుండా పేదవాళ్లకు సంక్షేమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ₹2 కేజీ బియ్యం, పేదవాడికి శాశ్వత గృహ నిర్మాణం, రైతులను ఆదుకోవడానికి హెచ్పీకి ₹50కే కరెంటు, సగం ధరకే చీర దోవతి. దీనివల్ల నేతన్నకు ఉపాధి, పేదవాళ్లకు కట్టుకోవడానికి బట్ట, ఇలాంటివన్నీ చేసి ముందుకొచ్చారు ఆయన. అయితే ఇక్కడ వస్తే 91 నుంచి ఇప్పుడు పైనుండే వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పాను. కృష్ణారెడ్డి గారు ఉన్నారు, సునీల్ ఉన్నాడు, పక్కనే గోయంకా గారు ఉన్నారు. ఇక్కడే 500-600 మంది పారిశ్రామికవేత్తలు గాని సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు ఇక్కడే ఉన్నారు. వీళ్లు బాగుపడ్డారు. కానీ వీళ్లు సృష్టించిన సంపద వల్ల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు వచ్చాయి.
ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, నేషనల్ హైవేస్ వచ్చాయి. ఒక ఆలోచన, ఒక చిన్న ఆలోచన. నేను మలేషియాకి వెళ్ళాను 96, 97 ఆ ప్రాంతంలో. 2 కోట్ల జనాభా, బుడ్డ దేశం. ఆ 2 కోట్ల జనాభా ఉండే దేశం అప్పట్లోనే 8 లేన్ రోడ్డు ఉండేది. అది చూసిన తర్వాత 120 కోట్ల జనాభా భారతదేశం, మనకి ఇలాంటి రోడ్డు లేదని ఆనాటి ప్రధానమంత్రికి చెప్తే, ఎట్లా చేస్తామంటే నాకు వదిలిపెట్టమని నెల్లూరు నుంచి చెన్నై వరకు మొదటి రోడ్డు వేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డుగా 5 ఏళ్లు అయినాయి. ఆనాటి ప్రధానమంత్రి స్ఫూర్తితో, ఆయన దూరదృష్టితో ఈరోజు మీరు చూస్తే మొత్తం రహదారులన్నీ దశ దిశ మారాయి. అది ఒక నిర్ణయమే. ఇలాంటివి చాలా వచ్చాయి. కరెంటు విషయాల్లో సంస్కరణలు వచ్చాయి. ఎయిర్పోర్ట్లు ప్రైవేట్ పీపుల్ కట్టే పరిస్థితికి వచ్చారు. టెలికమ్యూనికేషన్ లో సంస్కరణలు వచ్చాయి. దీనివల్ల మీరు చూస్తే పేదవాళ్ళకు వస్తువులు వచ్చాయి. ఒకప్పుడు సెల్ఫ్ ఫోన్ అంటే ఓన్లీ డబ్బులుండేవారు ఊర్లో ఒకటి ఉండేది. ఒక ఊర్లో ఆ ఫోన్ కూడా ఉండేది కాదు. ఫోన్ రావాలంటే వారం రోజులు పట్టేది. వేరే దేశాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడాలంటే అది అసాధ్యమైన పని. అలాంటివన్నీ ఉన్నప్పుడు ఆ రోజు చేసిన నిర్ణయం వల్ల మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఈరోజు ఆ కుర్రాన్ని చూశాను. కుర్రాన్ని చూస్తే పాపం వాళ్ళ తండ్రి ఇద్దరు కలిసి చెల్లుని చదివించి అక్కను చదివించాలని త్యాగం చేశాడు. ఇక్కడికి వస్తే సెల్ఫీ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్తో. టెక్నాలజీ వాడగలుగుతున్నాడు, తెలివితేటలున్నాయి. కానీ ఫర్దర్ గా చదువుకోకపోతే కడాన ఎలక్ట్రీషియన్ గానే మిగిలిపోతాడు. మీరు ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ఈరోజు మనం ఆలోచిస్తే సంపద సృష్టించబడుతుంది. కానీ ఆ సంపద కొంతమందికి వస్తా ఉంది. ఇలాంటి పేద కుటుంబాలకి ఆ సంపదను రాకుండా కొంతవరకు ఇది అవుతుంది. నేనే అనేక సంస్కరణలు తీసుకొచ్చాను, అనేక ఆలోచనలు చేశాను. ఎన్నో వందల సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాల కంటే ముందు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఎవరికి అర్థం కాలేదు, చెప్పాను, ఆచరించాను. 9 సంవత్సరాలు అదే పనిగా చెప్పాను. ఆ రోజు నేను తీసుకొచ్చిన సంస్థలు ఈరోజు చూస్తే తెలుగు వారు బాగా చదువుకున్నారు, ఐటీలో ప్రాముఖ్యత పొందారు, విదేశాలకు వెళ్లారు. ఈరోజు అమెరికా లాంటి దేశంలో అమెరికన్స్ కంటే 2 ఆదాయం తెలుగువాడు సంపాదిస్తున్నా అంటే అది 25 ఏళ్లలో సాధ్యమైందంటే అది ఆ రోజు విజన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు వీళ్ళు? గ్రామాల్లో వ్యవసాయం చేసే రైతు కుటుంబ పిల్లలు, రైతు కూలీల పిల్లలు. వీళ్లకు తెలివితేటలున్నాయి, శక్తి సామర్థ్యాలున్నాయి. ఈరోజు ప్రపంచం అంతా వెళ్లారు, ప్రపంచం మొత్తం శాసించే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా హైదరాబాద్ మీరు చూశారు. 25 ఏళ్లకు మునుపు రాళ్లు గుట్టలు, ఆ రాళ్లు గుట్టల్లో పెద్ద పెద్ద బిల్డింగులు విజువలైజ్ చేశారు. ఈరోజు అమరావతిలో వరి పొలాల్లో రేపు 4 ఏళ్ల తర్వాత మీరు చూస్తారు ఎలాంటి అమరావతి డెవలప్ అవుతుందో. ప్రపంచంలోనే ఒక ఆదర్శమైన